ఫంక్షన్ లో అందరి కళ్ళు మన మీదే ఉన్నాయమ్మా. అక్కడ మన ఇద్దరం తప్ప ఇంకెవరూ బాగోలేదండి. ఈ సోది వినలాకే క్యాబ్ డ్రైవర్ ఆ వీధి చివర వదిలేసాడు. ఇప్పుడు ఇదంతా నడవలసి వస్తుంది. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందమ్మా. ఫేస్బుక్ లోనా కాదు, ఇన్స్టాగ్రామ్ లోనా కాదు, యూట్యూబ్ లోనా కాదు, స్నాప్చాట్ లోనా అసలు కాదు. మరి ఇంకెక్కడ చూసారండి? ఇదంతా ఎందుకు కానీ ఆ అమ్మాయిని అడిగేద్దాం. ఒకసారి ఆగమ్మా. ఏంటి ఆంటీ గారు, నిన్నెక్కడో చూసినట్టుందమ్మా. మీ పై ఇంట్లో ఒక 3 నెలల నుంచి అద్దెకుంటున్నానా ఆంటీ? సరేనమ్మా. ఓకే ఆంటీ. 3 నెలల నుంచి మన పైన మనకు తెలియలేదు. అవును అత్తయ్య గారు. దొరికింది ఛాన్స్. ఈ అబ్బాయి కూడా మన ఇంటి పైన ఉంటాడు. ఇదిగో అబ్బాయి, నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలుసు. పైన మా పెంట్ హౌస్ లో ఉంటావు కదా. నాకెందుకో దొంగలా కనిపిస్తున్నాడు. జేబులో ఏ కత్తి ఇస్తాడో ఏంటో. మీకు అందరి మీద అనుమానాలే. యా, అమ్మో కత్తి. పుదునైన కత్తి. అమ్మో, నిజంగానే కత్తీసాడండి. అమ్మో, ఇప్పుడు బంగారం అడుగుతాడో ఏంటో. గుడ్ ఐడియా. బంగారు తేండి, బంగారు తేండి. మీరేం వేసుకోలేదా? ఓకే తేండి, మీరు తేండి బంగారం. ఈ బంగారం కాదు బాబు, రోల్డ్ గోల్డ్. పట్టుకెళ్ళి నువ్వేం చేసుకుంటావు? ఏంటి ఇంత కష్టపడి బంగారపు నగలు చేయితే రోల్ గోల్డ్ అని చెప్తారా? థ్యాంక్ యూ. నాకే అబద్ధాలు చెప్తారా? వద్దు, వద్దు, తేండి బంగారం. వద్దు. ఇదేంటి చేతులు పట్టుకున్నారు? కరిచినా కరుస్తాడు. అమ్మో అత్తయ్య గారు కలిసేసాడు. అయ్యో బాబోయ్, గట్టిగా కొరికేశాడు. తేండి త్వరగా, నాకు టైం లేదు. ఆలోచిస్తారేంటి? ఆ బంగారం ఇచ్చేయండి, చంపనే చంపేస్తాడు. నిజమే పెద్దనా. ఈ రోజు నగల మీద ఎవరు కొలు పడ్డాయో ఏంటో. ఫంక్షన్ లో దిష్టి తగిలేస్తుంటది. ఇదిగో బాబు తీసుకో. నాకెంతో ఇష్టమైన హారం. తీసుకో బాబు, ఇది కూడా తీసుకో. తీయడానికి మనసు రావట్లేదు. రాదు రాదు. బంగారు నగలు అయితే నిజంగా ఇవే బాబు. చల్లగా ఉండండి. ఇదేంటండి అలా చూస్తూ నిలబడ్డారో? పోలీసులు కన్నా ఫోన్ చేయండి. ఇది 1,50,000 రూపాయల ఫోనే, అందుకే తీయలేదు. థ్యాంక్ యూ పెద్ద ఆయన. ఈ పెద్ద ఆయన వల్ల సులభంగా పని అయిపోయింది. ఇదంతా మీ వల్ల. మీ లూజ్ టాకింగ్ వల్ల మన వస్తువులన్నీ పోగొట్టుకోవాల్సి వచ్చింది. నేను అనడం వల్ల బంగారం ఐఫోనే పట్టుకెళ్ళాడు. లేకపోతే కిడ్నీలు కూడా పట్టుకుపోను. అసలే మన కిడ్నీలు చాలా హెల్తీగా ఉంటాయి. హెల్దీ కిడ్నీలా? నాకు కావాలి. చూసేద్దా? అత్తయ్య గారు, మావి గారు మళ్ళీ పంపించారండి. పరిగెట్టండి. అమ్మో, పరిగెట్టండి. చచ్చిపండు లగెత్తరు. ఏంటమ్మా, ఎక్కడికే రెడీ అయ్యా? మీ అబ్బాయి సినిమాకి తీసుకువెళ్తా అన్నారండి, అందుకే రెడీ అయ్యాను. నేను వస్తానమ్మా. అయితే మీ అబ్బాయికి ఫోన్ చేసి అడుగుతానండి. హలో హలో, అత్తయ్య గారు కూడా సినిమాకి వస్తానంటున్నారు. ఇప్పటికప్పుడు అంటే టికెట్స్ కష్టం. ఓ అవునా, సరేనండి. నెక్స్ట్ టైం తీసుకెళ్దాం. అత్తయ్య గారు టికెట్స్ మా ఇద్దరికే తీసారంటండి. నెక్స్ట్ టైం తీసుకువెళ్దామన్నారండి. మళ్ళీ అడగమ్మా, నేను వస్తాను. ఇప్పటికిప్పుడు అంటే కష్టం అంటండి. నెక్స్ట్ టైం వెళ్దాంలే అత్తయ్య గారు. సరేనమ్మా. అత్తయ్య గారు ఆయన వచ్చేస్తున్నారంటండి, నేను కింద ఉంటాను. అలాగే. పాపం అత్తయ్య గారు చాలా ఫీల్ అవుతున్నారు. ఈ నెల అయినా రిక్వెస్ట్ చేసి అత్తయ్య గారిని సినిమాకి తీసుకువెళ్ళాలి. హలో హలో, అత్తయ్య గారిని తీసుకువెళ్దామండి. అవునా? అత్తయ్య గారిని తీసుకువెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారండి. సరే అయితే టికెట్ ఏదోలా ట్రై చేస్తాను. అలాగేనండి. ఓకే, ఇద్దరం కిందకు వచ్చేస్తాం. వచ్చేయండి. అత్తయ్య గారు అమ్మా వీణా, నీకోటి చెప్పనా? చెప్పండి అత్తయ్య గారు. మా అత్తయ్య గారు నాకు చెబుతూ ఉండేవారు. ఏమని అత్తయ్య గారు? కడుపుతో ఉన్నప్పుడు తల్లికి ఏ అలవాట్లుంటే పుట్టే బిడ్డకు ఆ అలవాట్లే వస్తాయంట. మరి అందుకే కదమ్మా నా కొడుకన్నీ నా అలవాట్లే వచ్చినాయి. అవునులే అత్తయ్య గారు, ఏది ఏమైనా మీరు కడుపుతో ఉన్నప్పుడు మందు సిగరెట్ కి కొంచెం దూరంగా ఉండవలసింది. ఏంటబ్బా, ఎక్కడా కనిపించట్లేదు. ఇక్కడా లేదు, ఇక్కడ కూడా లేదేంటి? ఎక్కడ పెట్టానో ఏంటో, ఎక్కడ పెట్టి మర్చిపోయాను. అత్తయ్య గారు, నా ఫోన్ ఎక్కడైనా చూసారా? లేదమ్మా, నేను చూడలేదు. ఇందాక నుండి కనిపించట్లేదు. ఎక్కడ పెట్టానో ఏంటో, ఒకసారి మిస్డ్ కాల్ ఇస్తారా? సరేనమ్మా, ఇస్తాను. రింగ్ అవుతుంది, ఎక్కడ కనిపించట్లేదు. అత్తయ్య గారు, మీ దగ్గరే వస్తుందండి. అవునమ్మా, ఇక్కడే రింగ్ వస్తుంది. అయ్య బాబాయ్, చూస్తారా ఏంటి? గయ్యాలని సేవ్ చేసేవేంటి? నేను గయ్యాల్లా కనబడుతున్నానా నీకు? నన్ను అనేస్తున్నారు. నాదేం సేవ్ చేశారో చూపించండి ఒకసారి. చూసుకో. ఆగండి, కాల్ చేస్తాను. ఇప్పుడు తెలిసిపోద్ది మీరేం సేవ్ చేశారో. ఇలా ఇవ్వండి, నేను చూస్తాను. బంగారు తల్ల.
అయ్యో సారీ అత్తయ్య గారు, మీరు నా నెంబర్ ప్రేమగా బంగారు తల్లి అని పెట్టుకున్నారు, నేనేమో మిమ్మల్ని గయ్యాలి అని పెట్టుకున్నాను. ఇప్పుడే మార్చేస్తాను అత్తయ్య గారు, ఏమనుకోకండి. పర్వాలేదులేమ్మా. అవును, ఇంతకీ మన సిద్ధు మన నెంబర్లు ఏమని సేవ్ చేసుకుని ఉంటాడు అత్తయ్య గారు? నా చిన్న కొడుక్కి నేనంటే చాలా ప్రేమ, మంచిగానే సేవ్ చేసుకుని ఉంటాడు. అదేం కాదు, మీకంటే నేనంటేనే ఎక్కువ అభిమానం. నా నెంబరే మంచిగా సేవ్ చేసుకుని ఉంటాడు. ఇదంతా ఎందుకు, ఇప్పుడే తేల్చేద్దాం. సిద్ధు, ఆ, ఏంటమ్మా? ఒకసారి నీ ఫోన్ లేవు. నా ఫోన్ ఎందుకు వదినా? ఒకసారి ఇలాగే ఇవ్వు, చెప్తాను. ఏం చేస్తున్నారు ఇద్దరు? అమ్మని అమ్మ దొరికేశాను. ఆ, పెద్ద తలనొప్పా? హ్మ్? పెద్ద తలనొప్పి అంట. ఇలా దొరికేదేంటి? చెప్తా నీ పని. నవ్వింది చాలు గాని ఈసారి నువ్వు చేయి. చేస్తాను, ఇలా ఇవ్వండి. ఏమొస్తుందో ఏంటో. అది కాదు అది నాని చెప్పేది ఏంటంటే, చిన్న తలనొప్పా? హాయ్, భలే భలే, చిన్న తలనొప్పి అంట. సరిగ్గా సరిపోయింది నీకు. నేనైతే చిన్న తలనొప్పే, మీరైతే ఇంకా పెద్ద తలనొప్పి అంట. అది నిన్ను అమ్మో వేనా, ఏంటత్తయ్య గారు? సమాజానికి మనం ఏదిస్తే సమాజం మనకు తిరిగి అదే ఇస్తుంది. అవునా అత్తయ్య గారు? అవునమ్మా. మీకు సమాజం అంటే చాలా గౌరవం అత్తయ్య గారు. మరి అంతే కదమ్మా, సమాజం అంటే గౌరవం ఉండాలి. సరేనండి, చాలా టైం అయిందిగా, ఇంటికి వెళ్దాం అత్తయ్య గారు. సరే పదమ్మా. అయ్యో అత్తయ్య గారు, సైలెంట్ గా ఉండు. అత్తయ్య గారు, ఆయన పిలిచి చెప్దామండి. నువ్వేం మాట్లాడుకో, ఆ డబ్బులు నేను తీసుకుంటాను. మీరే కదండి ఇందాక సమాజం గురించి చెప్పారు. బోల్డ్ చెప్తాం, నేను ఎప్పుడో సమాజానికి ఇచ్చుంటాను, ఇప్పుడు నాకు ఇస్తుంది. అలా చేయడం తప్పు కదా అత్తయ్య గారు. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. అయ్యో వద్దు అత్తయ్య గారు. హాయ్, డబ్బులు ఎవరో చూడలేదులే. భలే దొరికినాయి డబ్బులు. అత్తయ్య గారు, ఇలా చేయడం చాలా తప్పండి. నీకేం తెలియదమ్మా, డబ్బులు దొరికినప్పుడు తీసుకోవాలా. ఎవరియో తెలియనప్పుడు తీసుకున్నా పర్వాలేదండి, కానీ మనం ఎదురుగా చూసాం కదండి ఎవరియో. అతను పిలిచిచ్చేద్దామండి ప్లీజ్ అత్తయ్య గారు. ఈ విషయంలో అయితే నువ్వు నాకు అడ్డు చెప్పుకో. అది కాదండి, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటే ఇచ్చేద్దాం అత్తయ్య గారు. ఇవిగో పట్టుకెళ్ళి ఇచ్చే. సరేనండి. అయినా నా మాట ఎప్పుడుందే. అంకుల్ గారు ఆగండి. నన్నేనమ్మా పిలుస్తున్నావు? మిమ్మల్నేనండి, మీ డబ్బులు అక్కడ పడిపోయాయి. నిజమే, నా జేబులో లేవు. తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఉదయం నుంచి ఇప్పుడు వరకు కష్టపడితే వచ్చిన డబ్బులు ఇవి నా కుటుంబానికి చాలా అవసరం. చిన్నదానివైనా మంచి పని చేసావమ్మా. వెరీ వెరీ థ్యాంక్ యూ అమ్మా. సరేనండి. సమాజం బాగుండాలి అంటే ఇటువంటి వాళ్ళు ఉండాలి. మా కోడలు ఎప్పుడు ఇంతే, నా మాట ఆలకించదు. థ్యాంక్ యూ అత్తయ్య గారు. దొరికిన డబ్బులు తిరిగి ఇచ్చేయడంలో ఇంత ఆనందం ఉంటుందా? చాలా మంచిగా ఆలోచించావమ్మా. అవునా అత్తయ్య గారు, థ్యాంక్ యూ అండి. అత్తయ్య గారు, హాస్పిటల్కి వెళ్ళారు కదండి, డాక్టర్ గారు ఏమన్నారు? బరువు తగ్గమన్నారమ్మా. అవునండి, మరి ఫుడ్ డైట్ చెప్పారండి? చెప్పారమ్మా. నైట్ ఓట్స్ తినమన్నారమ్మా. ఓ అవునండి. అవునమ్మా, కానీ భోజనానికి ముందో తర్వాతో చెప్పలేదు. భోజనానికి ముందో తర్వాతో తింటే ఇంకేం బరువు తగ్గుతారండి? ఇలా జరిగిద్దని నేను అసలే ఊహించలేదు. అదేంటి మామి గారు, అప్పుడు వచ్చేసారు, టికెట్ దొరకలేదా? టికెట్ దొరికింది, సినిమాకి వెళ్ళాను. మరి అప్పుడే వచ్చేసారేంటండి? సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే హీరోకి పెళ్లి అయిపోయింది. హీరోకి పెళ్ళైతే మీకేమైందండి? పెళ్ళయిన తర్వాత ఎలాగుంటుందో నాకు తెలియదేముందా. పైగా నా ఫేవరెట్ హీరో, ఆయన కష్టాలు చూడలేక వచ్చేసాను. పెళ్ళయిన తర్వాత నేను నా కొడుకు పడుతున్నాం కదా. అమ్మావేనా, పక్కింటి ఆంటీ గారు నేను పని మీద బయటకు వెళ్తున్నా, ఇల్లు జాగ్రత్త. అయ్యో అత్తయ్య గారు, పని మీద బయటకు ఎలా వెళ్తారండి? ఆటోలోనూ కారులోనూ వెళ్ళాలి కానీ. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఉదయం కోళ్ళని ఎక్కడ పంపేవేంటి? నేను బయటికి వెళ్ళేటప్పుడు అటువైపుకి వెళ్ళింది, తిరిగి నేను వచ్చేటప్పటికి ఇంటికి వచ్చింది. ఏం లేదండి, కూరలో కరివేపాకు లేదని వీరమని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తెమ్మన్నాను. అంటే కరివేపాకు తేవడానికి కూడా గంట పట్టిందా? మంచి చెడ్లేవో మాట్లాడుకుని ఉంటారు. చూడు సునందా, ఇంట్లో ఏ వస్తువు లేకపోయినా నాకు చెప్పాలని చెప్పాను కదా. చెప్పడం మర్చిపోయానండి. చిన్న చిన్న వాటి గురించి ఇరుగు పొరుగు వారి ఇంటికి కోడల్ని పంపవద్దు. సరేనండి. మరి చిన్న కోడలు ఏం చేస్తుంది? మన రావన్నయ్య గారి ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళిందండి. పెళ్లికి పేరంటానికి వెళ్ళేటప్పుడు మీ ముగ్గురు కలిసి వెళితే చాలా హుందాగా ఉంటుంది. కలిసి వెళ్ళడం కుదరకపోతే ఆ కార్యక్రమానికి వెళ్ళడం మానేయండి. విడివిడిగా వెళితే గిట్టని వారు లేనిపోని మాటలు చెప్పి విడగొడతారు. కలిసి వెళితే చాడీలు చెప్పడానికి భయపడతారు.
అర్థమైందండి. మావయ్య గారు రామ్మా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. మరి నా గురించి మాట్లాడుకోవట్లేదా? సిద్ధు, నువ్వు కూడా వచ్చావా? డాడీతో ఒక విషయం మాట్లాడాలి. అందుకే నేను వచ్చాను. మావయ్య గారు మీతో ఒక విషయం మాట్లాడాలండి. చెప్పండి, ఇద్దరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మేము వేరుగా ఉండాలనుకుంటున్నామండి. నేను వదిన చెప్తున్న విషయం గురించే మాట్లాడదామని వచ్చానండి. పెద్ద కొడుకేమో నా ముందు మాట్లాడడానికి మొహమాటం, అందుకే పెద్ద కోళ్ళు వచ్చింది. చిన్న కోళ్ళకేమో సిగ్గు నా ముందు మాట్లాడడానికి, అందుకనే చిన్న కొడుకుని పంపింది. ఏమైందండి వీళ్ళకే? నాకేం అర్థం కావడం లేదు. మీరిక్కడ ఉండడానికి ఏం తక్కువైంది? తక్కువైందని కాదండి, మాకెందుకు అలా అనిపించింది. మా వాటా మాకు పంచితే. ఇప్పుడైతే వాటాలు లేవు. ఇల్లు కట్టిన అప్పు ఇంకా తీరలేదు. మన 3 ఫ్యామిలీలు కలిసి ఉండడానికి సరిపడే ఇల్లు కట్టాను. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోతే ఆ అప్పు ఎలా తీరుతుంది? ఈ ఇంటి మీద అప్పు తీరే వరకు ఎవరికి ఏమీ పంచను. మీరు ఇంటి నుంచి బయటికి వెళితే నా నుంచి ఏ సహకారము ఉండదు. ఇక్కడి నుంచి వెళ్ళాలా వద్దా అన్నది మీ ఇష్టం. అర్థమైందా? అర్థమైందండి. నేను ఆలోచించుకొని చెప్తానండి. చూసావా సునందా, కరివేపాకు ఎంత కాటేయడానికి చూసిందో. అదేంటండి? మనది ఉమ్మడి కుటుంబం అని మన వీధిలో మనల్ని విడగొట్టడానికి చాలా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. మనం బాధపడితే వాళ్ళకి ఆనందం. కరివేపాకు వెళ్ళి రావడానికి గంట ఎందుకు పట్టిందో నీకు అర్థమైందా ఇప్పుడు? బాగా అర్థమైందండి. నడు, కిందకి వెళదాం. కోడలు బయటికి వెళ్ళిపోయే నిర్ణయం తీసుకుంటే ఎలాగండి? పెద్ద కోడలో చాలా తెలివైంది, అందుకనే ఆలోచించుకుని చెప్తానంది. వేరే కాపురం పెడితే ఎంత ఖర్చు అవుద్దో ఏంటో తెలుసుకోలేనంత అమాయకురాలేం కాదు. అది నిజమేననుకోండి. మావయ్య గారు నేను తోడుకోడలో ఆలోచించుకున్నామండి. మిమ్మల్ని వదిలి ఉండలేమేమో అనిపిస్తుంది. మేము ఎక్కడికి వేరేగా వెళ్ళం, ఇక్కడే ఉంటాం. అందరం కలిసే ఉందామండి. గిన్నెడు పాలులో ఒక చుక్క నిమ్మరసం వేస్తే ఎలా విరిగిపోతాయో పచ్చని సంసారంలో చెప్పుడు మాటలు ఎలా చిచ్చు పెడతాయి. ఈసారి ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్దాం. అందుకే అంటారు కలిసి ఉంటే కలదు సుఖం అని. అమ్మా, ఏంటి సిద్ధు? నాకు ఒక 2000 కావాలమ్మా. నా దగ్గర లేవు. ఎందుకని కూడా అడగకుండా నా దగ్గర లేవంట. సిద్ధు, నాకు మేతి చమాన్, బటర్ నాన్, కాజు బిర్యానీ తినాలని ఉంది. అయితే డబ్బులు ఇవ్వు, ఆర్డర్ పెడతాను. నా దగ్గర డబ్బులు లేవు. నేను తీసుకోవడానికి కాదమ్మా, నీకు ఆర్డర్ పెట్టడానికి డబ్బులు అడుగుతున్నాను. అయినా బయట ఫుడ్ తింటే డాడీ తిడతారు. తిడతారంటే నేను గాను వండాలేంటి? నువ్వు వండింది తినే అంత సాహసం నేను చేయలేను. మళ్ళీ పంచి. మరి నన్ను ఏం చేయమంటావమ్మా? నువ్వేం చేయనవసరం లేదు. ఆన్లైన్ లో చెఫ్ ని బుక్ చేశాను. అమ్మ నా అమ్మ, టెక్నాలజీ నాకేంత అలవాటు అవ్వలేదు. మా అమ్మకి ఎలా అలవాటైందో. ఆ? హాయ్ సార్. అమ్మా, ఎవరో అమ్మాయి వచ్చింది. పింక్ చుడీదార్ వేసుకుందా? వేసుకుంది. సిల్వర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుందా? పెట్టుకుంది. ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావమ్మా? అవి వేసుకుని రమ్మని చెప్పింది నేనే. అంటే అమ్మాయి కుక్ చేయడానికి వచ్చింది చెఫ్. అవునా? మరి యూనిఫామ్ లేదు, యాప్రాన్ కూడా వేసుకోలేదు. మన ఇంట్లో మనిషి వండినట్టు ఉండాలని నేనే యూనిఫాము యాప్రాను వేసుకురాకుండా పింక్ కలర్ చుడీదారు సిల్వర్ జుక్కాలు పెట్టుకురమ్మన్నాను. ఓహో. గుడ్ మార్నింగ్ మ్యామ్. మీరేం తినాలనుకుంటున్నారు? షూర్ మ్యామ్. ఓకే మ్యామ్, నైస్ చాయిస్. ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్ని తీసుకొస్తే వంట స్టార్ట్ చేద్దాం. సిద్ధు, ఆ లిస్ట్ లో సామాన్లు తీసుకురా. సరే. వామ్మో, వీటన్నిటికీ 15,000 అయ్యేలా ఉన్నాయమ్మా. అమ్మో, 15,000 అంత అవుద్దనుకోలేదమ్మా. ఈ విషయం డాడీకి తెలిస్తే ఏమన్నా ఉందా? మరేం చేద్దాం ఇప్పుడు? ఇంట్లో ఉన్న వాటితో ఏదో చిన్న కూర వండేయమంటాను. మాకన్న ఐటమ్స్ ఏం వద్దండి. సింపుల్ గా మా ఇంట్లో ఉన్న వస్తువులతో చిన్న కూర చేయండి చాలు. సార్, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మినిమం 10 కర్రీస్ అని చెప్పారు. అందులో ఒకటి తగ్గించినా కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయండి. తగ్గిస్తే రేట్ తగ్గాలి కానీ ఇంకా పెంచుతున్నారేంటి? అదే కదమ్మా. మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి, మేము డిస్కస్ చేసుకుని మీకు చెప్తాము. యా ఓకే సార్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వెయిటింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఓకే అండి, మీరు ముందెళ్ళి కూర్చోండి. అమ్మా, నువ్వు వండడానికి పిలిచావా, దండడానికి పిలిచావా? ఇదేంట్రా తెలియకుండా ఇలా బుక్ అయిపోయాను? అందుకే బుక్ చేసినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవాలి. సరే, అయింది ఏదో అయింది, నేను వెళ్ళి మాట్లాడతాను, నువ్వు ఇక్కడే ఉండు. ఈ బుకింగ్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఉండదా అండి? క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ దీనికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుందా? మీరు ఫస్ట్ టైం మా సర్వీసెస్ బుక్ చేసుకున్నారు కాబట్టి ఛార్జెస్ ఏమి ఉండవు. ఓ, అయితే మీ సర్వీస్ క్యాన్సిల్ చేస్తాము, కొంచెం మీరు వెళ్ళిపోండి. ఓకే సార్. 2,000 అడిగితే లేవంటావా? ఇప్పుడు చెప్తాను నీ పని. ఏం చెప్పావు సిద్ధు? ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. క్యాన్సిలేషన్ ఛార్జెస్ 10,000 అని చెప్పింది. నేనే 4,000కి మాట్లాడి కింద ఉండమని చెప్పాను. 10,000తో పోలిస్తే 4,000 తక్కువే. అందుకే అమ్మా, ఆ 4,000 ఇచ్చావనుకో, పట్టుకెళ్ళి కింద అమ్మాయికి ఇచ్చి పంపించేస్తాను. అన్నట్టు ఇంత హెల్ప్ చేసినందుకు నాకు కూడా ఏమైనా ఇస్తే. ఆ అమ్మాయికి 4,000, నీకో 1,000, మొత్తం 5,000 తెస్తానుండు.
సరే అమ్మా. 2000తో పోయేది 5000కి తెచ్చుకుంది.